ఎంతమందికి చెవులు వినబడవో లేచి నిలబడండి త్వరగా. చెవులు వినబడని వారు మీ చెవుల మీద చేపెట్టుకోండి, కండ్లు మూసుకోండి. మీ చెవులు తెరవబడుతున్నాయి. ఇదిగో చెవులు తెరవబడుతున్నాయి. చెవిటి దయ్యాలు బయటికి వెళ్ళిపోవాలా? In Jesus mighty name. చాలా మంది చెవులు తెరవబడ్డాయి. పరిగెత్తుకుంటూ రావాలా? పరిగెత్తుకుంటూ రావాలా? 5-6 సంవత్సరాలమ్మా గోబలు నా కొడుకు మెంటల్గా ఉండి కొడితే ఈ చెవులు ఏం రాకుండా పోయినాయి. ఇప్పుడు అయ్యగారు ప్రార్థన చేసినాక దేవుడి దయ వల్ల చెవులు మంచిగా. నాకు ఇయర్ పెయిన్ బాగా వస్తుండే, ప్రేయర్కి ఇప్పుడు మంచిగా వినపడుతుంది. ఇంతకుముందు వినపడేది కాదు, చెవి నొప్పి కూడా తగ్గిపోయింది. వెళ్ళు తల్లి. చెవులు 4 సంవత్సరాలు అవుతున్నాయి వినపడక. ఇప్పుడు ఏం జరిగింది? చెవులు కొంచెం వినపడుతుంది. నాకు చెవులు వినపడే కాదు. ఎప్పటి నుంచి వినపడే కాదు? ఇప్పుడు ఏం జరిగింది? నాకు స్వస్థత జరిగింది. ఇప్పుడు వినపడుతుంది. అమ్మ చిన్నప్పటి నుంచి వినపడబోయేది, చెవుల చీము కారేది. అయితే తర్వాత 2 సంవత్సరాల కింద చెవు ఆపరేషన్ అయింది, అయినా కానీ వినపడట్లేదు ఎక్కువ. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు వినబడుతున్నాయి, స్పష్టంగా వినపడుతుంది. ఆపరేషన్ చేసిన బాగాలే మిషన్ పెట్టుకోవాలి, మేజర్ ఆపరేషన్ చేసినా కూడా నీకు వినపడతాయని గ్యారంటీ లేదన్నారు. కానీ రాత్రి చిన్నగా మాట్లాడితే వినపడకపోయేది, ఇప్పుడు చిన్నగా మాట్లాడినా వినబడుతుంది. ఇంతమందిని స్వస్థపరిచిన ఆ నజరేయుడైన యేసు ఇంకా బ్రతికే ఉన్నాడు. చప్పట్లు కొట్టండి. ఇంచుమించు 30-40 మంది చెవులని తెరిచిన ఆ యేసయ్య మీ పట్టణంలో కూడా సభల ద్వారా వచ్చి మీ జీవితాలలో కూడా గొప్ప అద్భుతాలు చేయబోతుండగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. ప్రభు కృప మీకు తోడయుండి నడిపించును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, రాహాబుని వెతుక్కుంటూ వెళ్ళారండి ఆ 2 వ్యక్తులు. ఆమె ఇంటిలోకి వెళ్ళినప్పుడు ఆమె వారిని చేర్చుకొని పైన దాచిపెట్టింది. ఆమె ఇంటికి పాపం చేయటానికి వచ్చిన వారిని ఆమె చూసింది, కానీ దేవుని ప్రేమను పంచడానికి వచ్చిన వారిని ఎప్పుడు ఆమె చూడలేదు. నువ్వు త్రాగుబోతువని నిన్ను చీడ పురుగులాగా చూసేవారిని నువ్వు చూసావు. నువ్వు తిరుగుబోతువని నిన్ను చిన్న చూపు చూసేవారిని నువ్వు చూసావు. నీ పాపాన్ని బట్టి, నీ జీవితంలో ఉన్నటువంటి చీకటిని బట్టి నిన్ను వెలివేసేవారిని నువ్వు చూసావు. కానీ నీ దగ్గరకు వచ్చి నీ బ్రతుకుని మార్చేవారు ఎవరంటే మేము ప్రకటిస్తున్న ప్రభువుని యేసుక్రీస్తు మాత్రమే. దేవుని బిడ్డలారా, ఒక వేశ్య ఇంటికి ఈ వేగుల వారు వెళ్ళటం ఏంటి? దేవుని బిడ్డలారా, ఒక భయంకరమైన పాపపు జీవితం జీవిస్తున్న ఈమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె వారిని అందరిని చూసినట్టు చూడకుండా పైకి తీసుకెళ్ళి దాచిపెట్టి అంటుంది, అయ్యలారా, మీ దేవుని గురించి నేను చాలా విన్నాను. మీ దేవుడు ఎవరంటే చాలా గొప్ప దేవుడు. అంటే ఆమె పాపపు వృత్తిలో ఉన్న ఆమెకి దేవుని గురించి తెలుసట. మీ దేవుడు మిమ్మల్ని ఎర్ర సముద్రం నుంచి బయటికి ఎలా తీసుకొచ్చాడో విన్నాను. అమ్మోనీయులు భయంకరమైన సైన్యమును మీ దేవుడు మీ నుండి ఎలా దూరం చేశాడో మేము విన్నాము. అది విన్నప్పుడు మా గుండెలో భయం కలిగింది. అయితే అయ్యలారా, నేను మిమ్మల్ని దాచిపెట్టాను. అంతేకాక ఇక్కడ నుంచి మిమ్మల్ని జాగ్రత్తగా నేను దాటిస్తాను. అయితే నేను చేసిన ఉపకారం నాకు మీరు ఒక ఉపకారం చేస్తారా అని అడుగుతుందండి. ఆమె అడుగుతున్న మాట ఏంటంటే, ఈ యొక్క పట్టణాన్ని నాశనం చేసేటప్పుడు నన్ను, నా తల్లిదండ్రుల్ని, నా కుటుంబ సభ్యుల్ని నాశనం చేయకుండా మమ్మల్ని రక్షించమని మీ సహాయాన్ని కోరుకుంటున్నాను. మీ దేవుని యొద్దకు నేను వస్తాను. రియల్లీ వేశ్య ఇంటికి వేగుల వారిని పంపి ఆమెను ఆకర్షించుకున్న ప్రేమని యేసయ్య ప్రేమ. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ తెలియదండి కొంతమందికి. తృణీకరించబడిన వారు, పాపపు జీవితంలో ఉన్నవారు. అందుకని యేసయ్య అంటాడు, నేను పాపులను రక్షించడానికి వచ్చాను అంటాడు ఆయన. ఆరోగ్యం కలిగిన వారికి నేను అక్కర్లేదు, రోగం కలిగిన వారికి నేను వైద్యుణ్ణి. పరిశుద్ధులము, మేము గొప్పవారమని మన బ్యాక్గ్రౌండ్ బట్టి, మన క్యాస్ట్ని బట్టి, మన యొక్క కుటుంబ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి మనం ఫీల్ అవటం కాదు. దేవుని బిడ్డల, ఏ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తులని, చీకటిలో ఉన్న వారిని యేసయ్య వెతుక్కుంటూ వెళ్ళే దేవుడు ఆయన. అది నువ్వు తెలుసుకో. అట్లాంటి వారి జీవితాలను వెలిగించు.
వారి కుటుంబాల్లో ప్రేమ జ్యోతిని వెలిగించు. యేసయ్య ప్రేమని ప్రకటించు. వారికి తెలియని వారికి తెలియచేయి. ఆమె అంటుంది, అయ్యలారా, నేను చేసిన ఉపకారానికి నాకు ఉపకారం చేయండి. అదేంటంటే, ఈ పట్టణాన్ని నాశనం చేసేటప్పుడు దయచేసి నన్ను, నా కుటుంబాన్ని బయటికి రావాలంటే వాళ్ళు అంటున్నారు, 2 వ్యక్తులు నీ ఇంటికి ఎర్రటి దారం కట్టు. ఈ పట్టణం నాశనం అయ్యే టైంలో నీ కుటుంబం రక్షించబడాలంటే ఆ ఎర్ర దారం కట్టు, నీ ఇంటిని బయటికి తీసుకొని వస్తాం. నీ ఇంట్లో ఉన్న వారిని అందరినీ మేము క్షేమంగా తీసుకొచ్చాకనే ఈ పట్టణాన్ని నాశనం చేస్తాం. అంటే ఆ ఊరిలో యోగ్యులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, చాలా మంచి వారు ఉన్నారు. కానీ దేవుడు ఆ ఇంటినే ఎన్నుకున్నాడు. దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఆ పట్టణాన్ని నాశనం చేయటానికి ఆ పట్టణంలో ఉన్న గొప్ప వారిని ఎన్నుకోలేదండి. ఏ యోగ్యత లేని, ఎన్నిక లేని ప్రజల చేత వెలివేయబడి తృణీకరించబడిన ఆ స్త్రీని దేవుడు ఒక ప్రణాళికలో భాగముగా ఎంచుకున్నాడు. ఆ యేసయ్య ప్రేమను బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. చూడండి, అంత గొప్ప ప్రేమ దేవుని ప్రేమ అండి. ఆ పట్టణాన్ని నాశనం చేసే సమయంలో ఆమె ఇంటికి కిటికీకి ఆ యొక్క కిటికీకి ఎర్రదారం కడుతుంది. మొట్టమొదటిగా ఆమె ఇంట్లో ఉన్న వారందరినీ బయటికి క్షేమంగా ఊరు వెలుపటికి తీసుకొచ్చాక ఆ ఊరినంతా నాశనం చేసేస్తాడండి యెహోషువ. ఈరోజు చూడండి, బైబిల్ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక మనం చదువుతున్నప్పుడు అక్కడ ఏమని ఉంటుందంటే, విశ్వాస పట్టికలో షారా తర్వాత నెక్స్ట్ పేరు రాహాబ్ ఉంటుంది. గట్టిగా చెప్పట్లు కొడదాం. అంటే షారా ఎక్కడ, రాహాబ్ ఎక్కడ? విశ్వాస సంబంధమైన పట్టికలో ఒక షారా అబ్రహాం ఉండే ప్లేస్లో షారా అయిన తర్వాత నెక్స్ట్ పేరు ఎవరంటే రాహాబుదండి. అంటే విశ్వాస వీరుల్లో ఒక ప్రత్యేకించబడిన పట్టికలో తన సెకండ్ పేరు చేర్చబడింది. అంటే ఎన్నిక లేని వ్యక్తిని దేవుడు తలంచుకుంటే ఎక్కడైనా ఎక్కించగలడు. అది దేవుని యొక్క గొప్ప ప్రేమ. అది దేవుని ప్రేమ. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా గర్వించొద్దు. సాక్ష్యం లేని వారిని మనం ఎప్పుడు ఎవరిని తృణీకరించొద్దు. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎన్నుకుంటాడో తెలియదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనుషులు తీసి పడేస్తుంటాం కొన్నిసార్లు. వాళ్ళ క్యారెక్టర్ చీప్గా మాట్లాడుతుంటాం, వారాన్ని చాలా చీప్గా చూస్తుంటాం. కానీ మా 2 చేతులు జోడించి సభలో మీకు మనవి చేస్తున్నాను, ఏ వ్యక్తిని మనం తృణీకరించొద్దు. మనము తృణీకరించిన వారిని ఆయన ఎలక్ట్ చేస్తాడు. జాగ్రత్త. చూడండి, దావీదుని తన తండ్రి అన్నదమ్ములు తృణీకరించారండి, గొర్రెలు వదిలేసేశారు. కానీ తండ్రి చిన్న చూపు చూసినా, సహోదరులు చిన్న చూపు చూసినా దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు దావీదుని. దేవుడు మనుషులను తృణీకరించి సపరేట్ అయిన వారిని దేవుడు సెలెక్ట్ చేసుకుంటాడు ఆయన. అది దేవుని ప్రేమ. ఈరోజు తెలుసుకోండి, మనం అన్ని చూస్తాం, మనం పై రూపం చూస్తాం, దేవుడు హృదయాన్ని చూస్తాడు. మనం పైన సెలెక్ట్ చేస్తాం, దేవుడు ఇంటర్నల్గా సెలెక్ట్ చేస్తాడు. అందుకని ఎవరిని కూడా చిన్న చూపు చూడడం, తక్కువ అంచనా చేయటం, నీచంగా మాట్లాడడం, తృణీకరించడం, సంఘంలో పక్కకు పెట్టడం, మనం పరిశుద్ధుల లెక్క, మనం నీతిమంతుల లెక్క, మనం చాలా ప్రేమ కలిగిన వారి లెక్క, మన తోటి సమానత్వంతో ఉన్న వారితో మనం ప్రేమగా ఉంటాం. ఎన్నిక లేని వారిని, సెలెక్ట్ చేయ వారిని తృణీకరించి మాట్లాడకండి. ఈ రాత్రి అటువంటి మనసు నీకుంటే దేవుడు వారిని వెతుకుతున్నాడనే సత్యాన్ని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. వారి కొరకే రక్షకుడు ఉదయించాడు. దేవుని బిడ్డలారా, నిజంగా ఈ రోజుల్లో క్రైస్తవ సంఘం ఎట్టి వెళ్తుంది? ప్రేమ 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 అనే పాటలు పాడుతుంది, ప్రేమ 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 అనే ప్రకటన చేస్తుంది. కానీ ఆ ప్రేమ నువ్వు ఎవరికి ఇవ్వాలో తెలుసా? కారుతో వచ్చిన వారికి కాదండి, బిల్డింగ్స్లో ఉన్న వారికి కాదండి, అన్ని సాక్ష్యం ఉన్న వారికి కాదండి. నిజంగా జీవితంలో పడిపోయి, ఓడిపోయి, పగిలిపోయి బ్రతుకుని చీడ పురుగులాగా ఎందుకు పనికిరాని జీవితాల్లో ఉన్న వారికి నీలో ఉన్న క్రీస్తు ప్రేమను పంచితే అది దేవుని యొక్క సన్నిధిలో ఒక మంచి స్థానాన్ని నువ్వు సంపాదించుకుంటావు. అర్థం చేసుకోండి, ఆ యొక్క రాహాబు ఎక్కడెక్కబడిందంటే విశ్వాస పట్టికలో షారా తర్వాత ఆ పేరుందండి. ఒక వేశ్య పేరు ఇంత ఘనంగా పరిశుద్ధ గ్రంథంలో చేర్చడానికి, అది కూడా విశ్వాస వీరుల పట్టికలో చేర్చడానికి దేవుడు ఎంత ఉన్నతమైన వాడు. దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ ఎంత గొప్పదండి. ఈ రాత్రి ఏ ప్రేమ నీలో ఉంది? దేవుడు ఎవరు అనుకుంటున్నావు? స్వస్థపరిచే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు, అన్నీ చేస్తున్నాడు. కానీ ఆయన ఎవరో తెలుసా? ప్రేమ కలిగిన దేవుడు. అందుకనే
జీవితంలో ఎప్పుడు కూడా యేసయ్యలాగా బ్రతకటానికి మన జీవితాన్ని సమర్పించుకుందాం. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు యేసయ్య మనసు నీకు తెలీదా? యేసయ్య ప్రేమ నీకు తెలీదా? యేసయ్య అంతరంగంలో ఉన్న ఆ మంచి మనసు నీకు తెలీదా? కానీ ఈ రాత్రి యేసయ్యలాగా నీ జీవితాన్ని మార్చుకో. యేసయ్యలాగా క్షమాపణ నేర్చుకో. యేసయ్యలాగా ప్రేమించడం నేర్చుకో. రియల్లీ దేవుని బిడ్డలారా, ఈ రాహాబు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చేస్తుందండి. ఈమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చేస్తారు. వచ్చేసి ఇశ్రాయేలుతో ఈమె జీవనం చేస్తుంటుంది. ఒక ఎరుకో పట్టణంలో వేశ్యగా బ్రతికిన ఈమె జస్ట్ ఆ ఇద్దరిని చేర్చుకుని వారికి కొంచెం దాచిపెట్టినందుకు దేవుడు ఆమె మీద కృప చూపించాడు. దేవుడు ఎలాంటి కృప చూపించాడంటే ఆమె ఊహించని విధంగా దేవుడు హెచ్చిస్తున్నాడండి. ఆమె ఆలోచించిన విధంగా దేవుడు ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్తున్నాడు. ఆమెకు అర్థం కాలేదు తను ఏ స్థితిలోకి వెళ్తుందో. కానీ రాత్రి ఇక్కడ నీ బ్రతుకుకి విలువ లేకుండా బ్రతుకుతున్నావా? చీ అని నీ భార్య నిన్ను అంటుందా? ఎందుకు బ్రతుకుతున్నావు అని నీ భర్త నిన్ను బాధ పెడుతున్నాడా? నీ తోబుట్టువులు, అక్క చెల్లు, అన్నదమ్ములు, సహోదరులు, నీ సంఘంలో ఉన్న సభ్యులు నిన్ను చాలా చిన్న చూపు చూస్తున్నారా? అయితే నీ జీవితానికి ఒక అద్భుతం జరగబోతుంది సహోదరి, సహోదరుడా. ఆయన ప్రేమ నిన్ను లేవనెత్తబోతుంది. ఆయన కృప నిన్ను ఉన్నతమైన స్థానంలోకి తీసుకుని వెళ్ళబోతుంది. నేను ఎప్పుడు ఒక స్టోరీ చెప్తుంటానండి మీటింగ్స్లో. వర్షాకాలంలో మీరందరికి తెలుసు గొంగలి పురుగు. ఆ గొంగలి పురుగు ఏం చేస్తుందంటే అన్ని చెట్లకున్న ఆకులు తినేస్తుంది. మంచి ఫ్రూట్స్ వస్తుంటే చక్కటి పండ్లు వచ్చే కాయల్ని ఆకులన్నీ తిని, చీడ పురుగు కదా, అన్ని పడేస్తూ ఉంటుంది. ఆ చీడ పురుగు, ఆ పసర పురుగు, ఆ గొంగలి పురుగు ఒకరోజు ఆకు మీద ఉండి తింటుంటే ఒక అందమైన చక్కటి పావురం వచ్చిందట. ఆ పురుగు దగ్గరికి వచ్చి అంటుందట, ఎందుకు బ్రతుకుతున్నావు? నీ బ్రతుకు పచ్చటి పొలాలు తినేస్తున్నావు, అందమైన చెట్లు తినేస్తున్నావు, బెరడు బెరడు తింటున్నావు, పచ్చటి చెట్లను పాడు చేస్తూ ఆకులను తింటూ ఎదగకుండా చేస్తున్నావు. నీకు బ్రతుకు చచ్చిపోతే బాగుండు, ఎందుకు బ్రతుకుతున్నావు? నీది ఒక బ్రతికేనా? నేను చూడు తెల్లగా అందంగా ఉండి అంతా తిరుగుతున్నాను, అందరి మీద వాళ్తున్నాను, నన్ను చూసిన వారు ఫొటోస్ తీస్తున్నారు, నన్ను చూసిన వారు నన్ను పట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నారు, నన్ను చూసిన వారు ఆనందిస్తున్నారు, నిన్ను చూసిన వారు ఎప్పుడు చంపాలని చూస్తున్నారు, నువ్వెందుకు బ్రతుకుతున్నావు అని చెప్పేసి చాలా చీప్గా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఈ గొంగలి పురుగు ఆ పావురంతో అంటుందట, చూడు నువ్వు నన్ను అట్లా అంటున్నావు, నిజమే, తినే బ్రతుకు, ఈ అందమైన ఆకును తినేది, ఈ పువ్వును కొరికేసే బ్రతికి దేవుడు నాకు ఇచ్చాడు, కానీ నేను దేవునికి ప్రార్థన చేస్తాను అని ఒకరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుందట. ప్రార్థన చేసి తన దేవుడు తనకిచ్చిన మాటను తీసుకొని పావురంతో అంటుందట, ఈ గొంగలి పురుగుని, పసర పురుగుని నువ్వు తృణీకరిస్తున్నావు కదా, దేవుడు నాతో అన్నాడు, నాకు ఒక రోజు వస్తుంది, నాకు ఒక జీవితం వస్తుంది, ఈ పురుగు నుండి, ఈ చీకటి నుంచి, ఈ యొక్క ఆకులు తినే బ్రతుకు నుంచి నేను తొలగించబడి నీకంటే ఉన్నతంగా ఎగిరే జీవితం నాకు కూడా రాబోతుంది. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావని ఈ పావురం వెళ్ళిపోయిందంటండి. ఒకరోజు ఆ పురుగు, ఆ గొంగలి పురుగు తన రూపం మార్చుకుంటుంది. గొంగలి కొన్ని రోజుల తర్వాత ప్యూప దశలోకి వెళ్తుందండి. అందమైన సీతాకొక చిలుకగా మారిపోతుంది. అందమైన సీతాకొక చిలుక. ఆ గొంగలి పురుగు ఒకరోజు వచ్చిందట, రంగురంగుల సీతాకొక చిలుకగా మారిపోయిందట. ఇక ఆకులు తినే బ్రతుకు కాదు, ఆకు మీద ఎగురుతూ తిరిగే బ్రతుకు అయిపోయిందట. ఆకులు తింటూ పాడు చేస్తున్న ఇది ఆకు మీద, పువ్వు మీద వాళ్తూనే ఆ పువ్వుకి, ఆకుకి అందం వచ్చిందట. పావురం దగ్గరకు వచ్చిందప్పుడు ఈ సీతాకొక చిలుకగా మారిన గొంగలి పురుగు, చూసావా, ఒకరోజు నువ్వు నన్ను తృణీకరించావు, ఒకరోజు నన్ను చూసి నువ్వు చీ అన్నావు, ఒకరోజు నన్ను చూసి అవమానపరిచావు, కానీ ఈరోజు నీకన్నా ఒకటే తెల్ల రంగు ఉంది, కానీ నేను రంగురంగుల సీతాకొక చిలుకగా మారిపోయా. గట్టిగా చెప్పలు కొడదాం. నన్ను చూసిన వారు ఇప్పుడు నేను పువ్వు మీద వాలిన అందంగా ఉన్నా, ఆకు మీద వాలిన అందంగా ఉన్నా, ఎక్కడ ఎగిరినా నన్నే చూస్తున్నారు. నీకంటే ఉన్నతంగా దేవుడు నన్ను దీవించాడు. ఈరోజు నువ్వు తృణీకరించబడుతున్నావా? ఈరోజు నీ జీవితంలో గొంగలి పురుగు లాంటి బ్రతుకుందా? కానీ సీతాకొక చిలుకలాగా ఎగరబోయే సమయం ఈ బ్రతుకుకు అర్థం రాబోతుంది. సహోదరి, సహోదరుడా,
నువ్వు ఇప్పటి వరకు ఒక పసర పురుగువే, ఒక గొంగలి పురుగువే. నువ్వు తృణీకరించబడినావు. నువ్వు బాటిల్స్ తాగుతుంటే నీ బ్రతుకు పాడుగానని నీ భార్య తిడుతుంది. నీ భార్యని నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నీ భర్త త్రాగుడిని బట్టి కృంగిపోయి సమాజంలో విలువలేని జీవితం, వ్యభిచార కారణంగా విలువలేదు, కుటుంబంలో శాపం, నీ బిడ్డలు చేసిన పొరపాటును బట్టి నీ బ్రతుకుకు విలువ లేదు. కానీ నీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నది ఎవరంటే రక్షకుడైన యేసయ్య అడుగు పెట్టబోతున్నాడమ్మా. ఆయన కానీ నీ ఇంటికి వస్తే నీ బ్రతుకు మారిపోతుంది. నీ హృదయంలోకి వస్తే నీ రూపు మారిపోతుంది. నువ్వు ఇప్పటి వరకు పసరు పురుగువే, గొంగలి పురుగువే. నీ బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో, రక్త సంబంధికుల మధ్యలో, అందరి మధ్యలో నువ్వు తృణీకరించబడిన వ్యక్తివి. కానీ దేవుడు నిన్ను సెలెక్ట్ చేయడానికి ఈ సూర్యాపేట పట్టణంలో నీతో మాట్లాడడానికి నిన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. వెలివేయబడిన నీవు, తృణీకరించబడిన నీవు, అవమానపరచబడిన నీవు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళబోతున్నావు. ఈ రాహాబు ఇశ్రాయేల్ యొక్క ప్రజల్లోకి సహవాసానికి వచ్చిందండి. ఎప్పుడు పాపపు వృత్తిలో బ్రతికింది, చీకట్లో బ్రతికింది, చీకటి జీవితం జీవిస్తున్న ఈమె ఎప్పుడైతే ఆ ఇంటిలోకి వేగుల వారు వచ్చారో, ఆమె అడుగు పెట్టిందో బయటికి వెలుగు జీవితం వచ్చేసిందండి. అప్పటి వరకు పసర పురుగు బ్రతుకు, అప్పటి వరకు పురుషుల్ని పాడు చేసే బ్రతుకు, అప్పటి వరకు జీవితాలను పాడు చేస్తుంది. ఆమె ద్వారా ఎంతో మంది భర్తలని, భార్యలని వదిలిపెట్టేశారండి. ఎంతో మంది కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి. ఊరికే చీడ పురుగు కానీ ఈరోజు ఊరిలో నుంచి ఉన్నతమైన స్థానంలోకి దేవుడు తీసుకెళ్తున్నాడు ఆమెనే. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంత గొప్ప దేవుడు! మీకు ఎంతమందికి స్పందన ఉంది ఒకసారి మీరు ఆలోచించండి. ఎంత ప్రేమ, యేసయ్య ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ, దేవుని ప్రేమ. ఆమె ఇశ్రాయేల్ ప్రజల్లోకి వచ్చిందండి. అక్కడ ఇశ్రాయేల్లో ఒక వ్యక్తి, సల్మాన్ అనే వ్యక్తి ఆమెను వివాహం చేసుకుంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక వేశ్య, ఒక తృణీకరించబడిన స్త్రీ, కుటుంబాలను పాడు చేసిన స్త్రీ, జీవితాలతో ఆడుకున్న స్త్రీ, భయంకరమైన పాపానికి బానిసైన స్త్రీ, ఆమె ద్వారా ఊరికి, జీవితానికి శాంతి సమాధానం లేని స్త్రీ ఈరోజు ఇశ్రాయేల్ ప్రజల్లోకి వచ్చి దేవుని ప్రేమ ఆమెని చీకటి నుంచి వెలుగులోకి తెచ్చి సల్మాన్ అనే వ్యక్తితో వివాహం చేసుకొని చక్కటి కుమారుని కంటది, దయగలిగిన బోయాజుని కంటది. గట్టిగా చప్పట్లు కొడదాం. మనం చదువుతుంటాం మత్తయి సువార్త 1వ అధ్యాయం వంశావళిలో ఎక్కడి నుంచి సల్మాన్, రూతు నుంచి బోయాజు. మీరు కావాలంటే ఆ పట్టికి చూస్తే అక్కడి నుంచి దావీదు బయలుదేరుతారండి. దావీదు వంశంలో నుండి నజరేయుడైన యేసు పుట్టి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒకవేళ చదువుతారా వంశావళి? ఒక్కసారి చదవాలా. సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను. గట్టిగా చప్పట్లు కొడదాం. చూడండి, ఎక్కడి నుండి జనరేషన్ దావీదు వంశంలో నుండి వచ్చింది ఎవరంటే మనం పాడుతుంటాం దావీదు కుమారుడు. ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చాడండి? రాహాబు నుండి వచ్చాడు. ఒక వేశ్య కుటుంబం, ఒక ఎన్నిక లేని కుటుంబం. నీకు యేసయ్య ఎక్కడి నుండి వచ్చాడో తెలుసుకో. నువ్వు గొప్ప వ్యక్తిని, నువ్వు పరిశుద్ధుడిని, నేను చాలా నీతివంతుణ్ణి, నన్ను మించిన వారు లేరు, నా కుటుంబం బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే స్వనీతిని, గర్వాన్ని మనం పక్కకు పెట్టి ఆ పరిశుద్ధుడైన దేవుడు ఎక్కడి నుండి వచ్చాడో తెలుసుకో. ఆ పరిశుద్ధుడైన దేవుడు ఎటువంటి వ్యక్తుల ద్వారా బయటకు వచ్చాడండి? ఎవరండి ఆమె? అసలు ఆమె లైఫ్ ఏంటి అసలు? అలాంటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్న ప్రేమ యేసయ్య ప్రేమ. అంత మంచి ప్రేమ ఈ రాత్రి నీకు ప్రకటించబడుతుంది. నిజంగా ఇటువంటి వారిని ఎన్నుకున్న దేవుడు. ఈ రాత్రి నువ్వు తృణీకరించబడ్డావమ్మా. నీ జీవితం ఎన్నుకోలేని స్థితిలో ఉందా? ఎందుకో నీ కుటుంబంలో నువ్వు ఒక్కదానివే ఈ పరిస్థితిలో ఉన్నావా? నీ ఊరిలో నీకు ఇటువంటి సాక్ష్యం ఉందా? ఒకవేళ నువ్వు క్రైస్తవుడవైనా నీ బ్రతుకు సరిగ్గా లేదా? కానీ మేము ప్రకటిస్తున్న యేసయ్య పాపిని లేవనెత్తే దేవుడని, మేము ప్రకటిస్తున్న యేసయ్య పడిపోయిన జీవితాన్ని లేవనెత్తేవాడని, మేము ప్రకటిస్తున్న యేసయ్య పాపికి విలువనిచ్చే దేవుడని. రాహాబుకి ఊరిలో విలువ లేదండి, కానీ దేవుడిచ్చిన విలువ ఎంతో తెలుసా? ఆమె వంశంలో నుండి బయటకు వచ్చాడు యేసయ్య. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు, ఎంత సర్వశక్తిమంతుడు, ఎంత కృప కలిగిన దేవుడు. అదండి ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ కొలవలేందని పాడుతున్నాం. కొలవలేమది. అది ఎలా కొలుగుతాం? సముద్రం లోతు కొలుస్తారా? ఆకాశం ఎత్తు కొలుస్తారా? మరణం యొక్క బలము కొలుస్తారా? వీటన్నిటికీ మించింది యేసయ్య ప్రేమ. అందుకనే జీవితంలో క్రైస్తవుడిగా
ఈ సందర్భంగా చెప్తాను, బ్రతికితే యేసయ్యలాగా బ్రతుకుదాం. నీ ఆశ ఏముండాలంటే యేసయ్య జీవితంలో నీలా ఉండాలయ్యా. నిజంగా నువ్వు ఉన్నట్టు నేను ఉండాలి సంఘంలో. ఇప్పటివరకు నా మాటలు ఎవరిని గాయపరిచాయో, ఎవరిని తృణీకరించానో, ఎవరి క్యారెక్టర్ గురించి చెడుగా మాట్లాడానో, ఎవరిని చిన్న చూపు చూశానో, ఎవరిని తక్కువ చేశానో, ఎవరి ఎదుట నేను గర్వంగా ప్రవర్తించానో, తగ్గింపు లేని వ్యక్తిగా. కానీ నువ్వు దీనుడివి, తగ్గింపు కలిగిన వాడివి. నీ ప్రేమ, పెళ్లి కావాలి, పిల్లలు పుట్టాలి, అది జరగాలని నేను కోరుకోను. కానీ యేసయ్యా నేను జీవిస్తే నీలాగా జీవించాలి, నీ కొరకు బ్రతకాలి. అందరం లేచి నిలబడదాం. ఈ రాత్రి యేసయ్యలాగా నువ్వు బ్రతకాలనుకుంటున్నావా? యేసు లాంటి జీవితం నీకు కావాలా? యేసయ్య ఎంత ప్రేమ స్వరూపో, ఆ ప్రేమ నీకు కావాలా? ఒక్కసారి నీ హృదయాన్ని తెరుస్తావా సహోదరి? పైకెత్తుదాం. అందరూ మన చేతులు పైకెత్తి మన గుండె లోతుల్లో నుంచి నిజంగా ఏమొద్దేసయ్యా, ఉంటే నీలాగా ఉండాలి, మంచి దేవుడవయ్యా. బ్రతికితే నీలాగా బ్రతకాలి, Yes. జీవిస్తే ఈ సంవత్సరం నుండి ఇక నీలాగా జీవించాలి. మాటలో, క్రియలో, ప్రవర్తనలో, చూపులో, నాయనా క్షమాపణలో, ప్రేమించటంలో నీలాగా ఉండాలని ఆశ నాలో కలగాలయ్యా. నీ చేతులు పైకెత్తి ఏడు తల్లి, ప్రార్థించు. ఈరోజు వరకు ఆ జీవితం నీకు లేకపోతే ఇక నీ హృదయం తెరువు, నీ చేతులు పైకెత్తు. పరిశుద్ధాత్మదేవా, యేసయ్య ఈ క్రిస్మస్ సందర్భంగా నేను ప్రకటిస్తున్నా ఈ యేసయ్య ప్రేమ, ప్రకటించబడుతున్న ఈ ప్రేమ, అది నాలో కనబడాలి యేసయ్య. నా బ్రతుకు మారాలి యేసయ్య. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎందుకు ఏడుస్తున్నామ్మా? నీ జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకుంటావా? సమర్పించుకున్నా, అన్ని వదిలేసుకుంటావు ఇక? వదిలేసుకున్నా. ఎవరు కావాలి నీకు? యేసయ్యా. యేసయ్య. చూడండి, శారీరకంగా ఏడవరెవరు, అది పరిశుద్ధాత్మ కార్యం. ఒక వ్యక్తిలో పాపమును ఒప్పింపజేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. ఆయన ఒప్పింపజేసినప్పుడే ఇది ఈ వేదన, ఈ దుఃఖము మీ హృదయాల నుండి బయటకు వస్తుంది. నీ జీవితాన్ని యేసయ్యకి ఇస్తావమ్మా ఈరోజు? అన్ని వదిలేసుకుంటావు ఇక? లోక సంబంధమైన జీవితం, క్రీస్తు కోసం బ్రతుకుతావా? నీ హృదయాన్ని యేసయ్యకి ఇచ్చేస్తావా తల్లి? ఇన్ని రోజులు ఇవ్వలే, కానీ ఈరోజు ఇస్తాను. దేవుని దగ్గర తీర్మానం చేసుకుంటున్నావు. ప్రైజ్ లార్డ్. యేసయ్య కోసం నా జీవితాన్ని ఇచ్చేస్తాను. ఇన్ని రోజులు నామకార్థంగా జీవించాను నేను. ఇవాళ నుంచి యేసయ్య కోసమే జీవిస్తాను. దేవుని బిడ్డగా జీవిస్తాను. ఇన్ని రోజులు నామకార్థంగా జీవించాను, కానీ నిజమైన ప్రేమ యేసయ్యదని తెలుసుకున్నాను. చూడండి దేవుని బిడ్డలారా, అనేక స్థలాలకి కల్వరి ప్రత్యక్ష సభల్లో చాలా మంది రక్షణ కార్యం జరుగుతుంది. జీవితాలు నిజంగా నామకార్థ క్రైస్తత్వం నుండి, పాపము నుంచి క్రొత్త జీవితం జీవించడానికి ప్రభు అద్భుతం చేస్తున్నారు. యవ్వనుల్లో, వృద్ధుల్లో, పెద్దల్లో. ఇప్పుడు మీరు వింటున్నారు, ఇన్ని రోజులు ఈ బిడ్డ నామకార్థ క్రైస్తవ జీవితం జీవించిందంట, కానీ ఈరోజు క్రీస్తుకి తన జీవితాన్ని సమర్పించుకుంటాను. ఎంత మంచి కార్యం అండి ఇది, దేవుడు చేస్తున్న కార్యం.
ఆయనకి మహిమ కలుగును గాక. వెళ్ళు తల్లి. మమ్మీ డాడీకి ప్రైజ్లలో అండి ప్రామిస్ ల్యాండ్కి 500 ఇచ్చిన దాని ప్రతిఫలంగా నాకు 52,000 పని ఇచ్చిండు. ప్రైజ్ లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదాం. వెళ్ళినాను. ప్రైజ్ లార్డ్. గతంలో కూడా 50 days ఫాస్టింగ్ ప్రేయర్కి కలవరి ప్రామిస్ ల్యాండ్కి 10,000 ఇచ్చాను. ఇచ్చిన తర్వాత 2 monthsకి దేవుడు నాకు 10 లక్షలు సహాయం చేశాడు. ఇది కర్నూలు జిల్లా కడపలో కూడా మీటింగ్స్కి వచ్చాము. అప్పుడు చెప్పాలని ఆశ ఉంది కానీ చెప్పలేకపోయినా ఇప్పుడు దేవుడు ఈ అవకాశం ఇచ్చాడు. 10,000 రూపాయలు ఇచ్చాడట, 10 లక్షలు ప్రభు ఇచ్చాడట. వెళ్ళినాను. అప్పుడు నేను కూడా అనుకున్నా, అందరు చేస్తున్నారు కదా, నాకున్నంతలో నేను కూడా ప్రామిస్ ల్యాండ్కి చేయాలి ఏదైనా అనుకున్నాను. ఒక 1000 రూపీస్ అయితే నేను పక్కన పెట్టుకున్నాను. ఇంకా పాప ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత తీసుకొని వెళ్ళొచ్చు అనుకున్నాను. అదే మంత్లో 2000 రూపీస్ మమ్మీ శాలరీలో ఎక్కువ వచ్చింది. నేను ఇవ్వకుండానే అకౌంట్లో డబ్బులు వేసేసాడు. ప్రభుకి సమర్పించుకున్నప్పుడే అద్భుతం జరిగింది. అందుకని ఇవ్వటానికి వచ్చాను. ప్రైజ్ లార్డ్. విన్నారు కదా, సహోదరి అనుకున్న వెంటనే దేవుడు అద్భుతం చేశాడండి. ఇప్పుడు నువ్వు సమర్పించుకుంటున్నావు, ప్రభు నీ జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు. వెళ్ళు తల్లి. ఈ నెల 26, 27, 28, 29 తేదీల్లో ఆపోజిట్ భవిష్య టెక్నో స్కూల్, బైపాస్ రోడ్, మార్చవరం మెట్టు, మచిలీపట్నంలో మీటింగ్స్ జరగబోతున్నాయి. మాతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు అడుగు పెట్టబోతున్నాడు. జీవితాలను మార్చే వాక్యం, శక్తివంతమైన ఆరాధన, అంధకార ప్రజలు విడుదల పొందబోతున్నారు. చీకట్లో ఉన్నవారు వెలుగు చూడబోతున్నారు. త్రాగుబోతులు మార్చబడబోతున్నారు. కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు విడుదల పొందబోతున్నారు. నీవు కూడా రా, నీతో పాటు అనేకులు తీసుకొని రా. నీ జీవితాలని ఈ సభల ద్వారా దేవుడు దర్శించబోతున్నాడు. నీకోసం చనిపోయి ప్రాణం పెట్టి రక్తం కార్చి తిరిగి లేచిన దేవుడు నీ సమస్య నుండి నేను విడిపించుటకు సమర్థత కలిగిన దేవుడు.